హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక ఉదయం మనందరం కలిసి మన యేసయ్యను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన కృపల కొరకు వేడుకోవడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని బట్టి ఆయనకి చెల్లిస్తున్నాను. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరొకసారి నీ నామములో మేమందరము ఆయా స్థలముల్లో నీ నామంలో కూడి వస్తుండగా నీ సన్నిధిని మాకిచ్చి మా ఆత్మలకు సేద తీర్చమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి రోజు వాక్యం వింటున్నాం కదా, మన స్వభావంలో మార్పు వస్తుందా? ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం, మరి టెక్నాలజీ పెరిగే కొద్ది, మరి మెడికల్ ఫీల్డ్లో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అన్నీ స్టార్ట్ చేసే కొద్ది DNA అనే ఒక మాట బట్టి మాటను వింటూ ఉన్నాం కదండి. అంటే మన బ్లడ్లో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి మనం ఎవరికి చెందిన వారివని చెప్పగలిగేటువంటి దాని గురించి ఒక పెద్ద సబ్జెక్టు ఇంకోసారి చెప్పుకుందాం. అంటే తల్లిదండ్రులలో ఉన్నవి బిడ్డల్లోకి రావటం, బిడ్డల్లో ఉన్నవి వాడి బిడ్డల్లోకి రావటం. బికాజ్ ఆ బ్లడ్, అదే బ్లడ్, ఆ బ్లడ్లో ఎంత డిఫరెన్సెస్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఆ స్వభావాలు దానికి తగినట్టుగా మన యొక్క హైటు, వెయిటు, మన యొక్క గుణాలు, మన స్వభావాలు ఇవన్నిటిని వేరు చేసి అనలైజ్ చేస్తారట. కొన్ని వేల పుస్తకాలు రాయొచ్చట. సరే, అదంతా వదిలేయండి. మన పల్లెటూరులో చెప్తుంటారు కదా, అన్నీ మీ నాన్న బుద్ధులే, మీ తాత బుద్ధులే అంటుంటారు, చూసారా? కరెక్టే. ఇవాళ హెరిడిటీ అనే మాటను కూడా వింటున్నాం. మరి చిన్న వయసులోనే చాలామందికి డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతున్నారు. ఏంటి కారణం అని అడిగితే 15 ఏళ్ళు 13 ఏళ్ళకే డయాబెటిక్ అవుతున్నాం. ఏంటంటే మా తాతకు ఉందండి, మా అమ్మకు ఉందండి, మా యొక్క వంశంలో ఉందండి అని చెప్తున్నాను. అలాగే కొందరికి క్యాన్సర్ ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే అడుగుతారు, మీ కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉందా మీ ఫ్యామిలీలో అని అడుగుతారు. ఎందుకంటే అది ఆ కణాలు అలాగూ మనల్ని వెంటాడుతున్నాయి. దీన్నే బైబిల్లో కూడా చూస్తున్నాం. మన కర్మ, మన తలరాత ఏంటండి, ఎవడు చేసిన పాపమో నాకు చుట్టుకుంది అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది కొంత మట్టుకు నిజమే. పాతాదాము స్వభావములో ఆ పడిపోయిన స్వభావమే ఈనాటి వరకు ప్రతి మనుష్యుణ్ణి వెంటాడుతుంది. అది వివిధ రీతులుగా రియాక్ట్ అవుతుంది. అందుకని ఒక తాగుబోతు కొడుకు తాగుబోతు అవ్వగానే ఉండాలని, ఒక దుర్మార్గుడి సంతానం దుర్మార్గుడిగానే ఉండాలని, ఒక వ్యభిచారి సంతానం వ్యభిచారం చేస్తూనే ఉండాలని అలానే ఏం లేదండి. మరి మీరే చెప్పారు కదా అంటున్నారేమో. అవును, మనం మెదలకుండా ఊరుకుంటే మన స్వభావంలో ఆటోమేటిక్గా మన వంశపారంపర్యమైన ఆ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అలాగే ఉత్పత్తి అవుతూ ఇంకా ముదిరిపోతూ ఉంటుంది. బట్ యేసు ప్రభు మనకు ఒక గొప్ప విడుదల ఇస్తున్నాడు. ఆ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి నీ విడుదల పొందాలని కోరుకుంటే నీకు అవకాశం ఉంది. యేసుక్రీస్తు మన కొరకు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి మనం విడిపించడం కొరకు తన రక్తాన్ని చిందించాడు. క్రీస్తు రక్తము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పాపము లేనిది, పాప బీజము లేనిది. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తుని మనం మన సొంత రక్షకుడిగా, మన తండ్రిగా, మన ప్రభువుగా మనం అంగీకరిస్తే ఆ పాత శాపమంతా ఆనాడే యేసు ప్రభు శిలువలో భరించాడు కనుక ఇక మన మీదకి అది రాదు. బైబిల్లో తిమోతి అనే వ్యక్తిని మీరు బాగా ఎరుగుదురు కదా. పౌలుకు జత పనివానిగా, నిజ కుమారుడిగా, తోటి సేవకుడిగా ఎంతో దేవుని మహిమపరిచిన చిన్న వయసులోనే గొప్ప దైవజనుడైన వాడు తిమోతి. ఆ తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు అంటున్నాడు,
1వ అధ్యాయము అక్కడ 3 నుంచి 5 వరకు వచనాలు ఒకటిగానే ఉన్నాయి. అది 5వ వచనం చివరి భాగంలో చదువుతున్నాను చూడండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. విశ్వాసము నీ అవ్వ అయిన లోయి అనే అవ్వ పేరు లోయి. ఏంటండి, మనకి ఆ పేర్లు కొంచెం కొత్తగా ఉంటాయి, మన పేర్లు ఇతరులకు మరి కొత్తగా ఉంటాయి, మన ఇండియన్ నేమ్స్. బట్ ఎనీవే, పేర్లు ముఖ్యం కాదు, ప్రవర్తనలు ముఖ్యం, అందులోని భావం, ఆ బ్రతుకిన విధానం ముఖ్యం. ఆమె ఒక మంచి విశ్వాసి అవ్వ. ఆ అవ్వ విశ్వాసం తన కూతురులోకి వచ్చింది. అంటే తిమోతి యొక్క తల్లి యూనికే, ఆ కుమారుడి యొక్కలోనికి ఆ తల్లి విశ్వాసం కుమారుడిలోనికి వచ్చింది. ఎలాగో మన చెడు గుణాలు మన బిడ్డల ఒళ్ళోకి వస్తాయో అలాగే మన విశ్వాసం, మన ప్రార్థన, మన యొక్క పరిశుద్ధత, మన ఆధ్యాత్మిక జీవితం యొక్క పరిపూర్ణత మన బిడ్డల్లోని కూడా వస్తాయండి. అందుకే పెళ్ళయ్యే వరకు నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నావు, కనీసం ఇప్పుడైనా మార్మన్స్ పొందయ్యా. వివాహంలోనికి ప్రవేశించక ముందే నీ పాత స్వభావం విడిచిపెట్టి క్రీస్తు స్వభావాన్ని ధరించు, రక్షించబడి వివాహానికి సిద్ధపడండి అని చెప్తుంటాను. ఎందుకంటే లేకపోతే నీవు పాపిగా లేక పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలో దాంపత్య జీవితంలో ప్రవేశిస్తే, అలాగే నీకు ఏర్పరచబడిన ఆ యువతి లేక యువకుడు కూడా వారి పితృపారంపర్యమైన ఆ దుష్ట కార్యాల్లో నుంచి వచ్చుంటే మీకు పుట్టబోయే బిడ్డలు బహుభయంకరంగా ఉంటుంటారు. అందుకని మొదటిగా క్రీస్తు రక్తంలో కడగబడితే అప్పుడు మీ జీవితాల్లో దీవించబడటమే కాదు, మీ సంతానానికి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. అసలు మనకు అదే కదండి చివరికి ఆశ. వివాహం అయ్యే వరకు కొంచెం ఏదో సరదా సంతోషం అంటారు. వివాహం అయిన తర్వాత పిల్లలు కావాలి అని కోరుకుంటారు. పిల్లల్ని అగ్గగ్గలాడుకుంటూ పెంచుకుంటారు. పిల్లల కొరకు త్యాగం చేస్తారు, పిల్లల కొరకు అన్నీ సమకూరుస్తారు, పిల్లల మీదే మనసు పెట్టుకుంటారు, పిల్లలే సమస్తం అనుకుంటారు సరైన తల్లిదండ్రులు కదా. కానీ ఆ బిడ్డలు యోగ్యులు అవ్వకపోతే, ప్రయోజకులు అవ్వకపోతే ఎంత బాధ, ఎంత వేదన. మనం సాధించిందేముందిక అది మనం. అందుకనే వివాహ జీవితంలో బిడ్డలు కలిగిన తర్వాత మరి ముఖ్యంగా ఇంకా పాత స్వభావం, పాత అలవాట్లు, పాత కీచులాటలు, పాత మాటలు, పాత వాటిని మనం వెంబడించక మనకి దేవుడిచ్చిన సంతానాన్ని దేవుని భయంలో పెంచినట్లుగా దైవికంగా మనం మారాలి. పెంచడం అంటే వాళ్ళకి చెప్పిన మనం వారికి మాదిరిగా మారాలి. ఇక్కడ ఒక్కొక్కసారి సాతాను తల్లి మారితే తండ్రి మారకపోవటం, తండ్రి మారితే తల్లి మారకపోవటం అనేది చూస్తున్నాం. ఇక్కడ తిమోతికి మంచి విశ్వాసం కలిగిన తల్లి ఉంది, కానీ అవిశ్వాసైన తండ్రి ఉన్నాడు. ఒకసారి చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. ఆమె ఒక యూదురాలు, ముఖ్యంగా ఆమె విశ్వసించిన యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఆ గ్రీకులు ఆ రోజుల్లో చాలా రకాలైన దేవతలను పెట్టుకొని ఆరాధించేవారు. అన్యుడు. అతని తల్లి విశ్వసించిన యూదురాలు. వారికి పుట్టాడు తిమోతి. మరి ఇప్పుడు తిమోతిలోనికి తండ్రి యొక్క అవిశ్వాసం కాక తల్లి విశ్వాసం ఎలా వచ్చింది? తండ్రి వలె కాక తల్లి వలె ఎలా ఉన్నాడు? కారణం ఆ తల్లిదండ్రుల యొక్క గుణగణాలే తిమోతిలోకి వచ్చాయి. కానీ తాను కోరుకున్నాడు, తల్లిలాగా విశ్వాసంలో నిజదేవుణ్ణి ఎరగాల, తండ్రిలాగా అన్యుడిగా బ్రతకాలా అని అవకాశం వచ్చినప్పుడు, అనే ప్రశ్న వచ్చినప్పుడు, దానికి నేను తండ్రిలాగా, నా తండ్రి సరిలేదు, నాకు తండ్రి స్వభావం సరిలేదు, తండ్రి జీవితం నాకు నచ్చలేదు, నిజమైన విశ్వాసిగా అమ్మ ఉంది,
అమ్మ మాదిరి, అమ్మ దేవుడు, గొప్పవాడు. అమ్మ చేసే ప్రార్థనలు జవాబులు వస్తున్నాయి. నాకు నా తల్లి విశ్వాసం కావాలి. నా అవ్వ, చూడండి, అవ్వలు, మీరు ఎవరైనా అవ్వలు వింటున్నారా? అవ్వల ప్రభావం మనవల మీద చాలా ఉంటుందండి. అవ్వలంటే సాధారణంగా మనవలకి చాలా ప్రేమ ఉంటుంది. తాత అంటే ఏమో కానీ అవ్వ, జేజమ్మ, అమ్మమ్మ అంటే చాలా ప్రేమ ఉంటుంది. మీరు మీ మనవల్ని చేరదీసుకొని వారికి మీరు చెప్పే సూక్తులు, మీరు నేర్పించే ప్రార్థన, మీరు నేర్పించే విశ్వాస విషయాలు వారికి ఎంతగానో దోహదం చేస్తాయి. సో తిమోతి మీద తన తల్లి, తన అవ్వల ప్రభావం పనిచేసింది. అతను చూస్ చేసుకున్నాడు, తను కోరుకున్నాడు. నాకు ఈ అమ్మ దేవుడు కావాలి, ఈ దేవుడు నిజ దేవుడు, నాకు ఈ ప్రభువు కావాలి అని తాను ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఎప్పుడైతే తన నిర్ణయాన్ని చేసుకొని దేవునికి తన జీవితాన్ని ఇచ్చుకున్నాడో అప్పుడు తిమోతి దీవించబడ్డాడు, గొప్ప దైవజనుడయ్యాడు, దేవుని సేవలో వాడబడ్డాడు. మనందరికీ కూడా చాయిస్ ఉందండి. తల్లిదండ్రుల్లాగా ఉండాలా లేక ప్రభులాగా ఉండాలా? మీ తల్లిదండ్రులు ఇద్దరు అవిశ్వాసులైతే పరమ తండ్రిని చూసి నేర్చుకుంటున్నారా లేక మీ తండ్రి బుద్ధులే మీలో కొనసాగిస్తున్నారా? పుట్టకతో వచ్చిన మీ తల్లి స్వభావాన్ని కొనసాగిస్తున్నారా? మీ కొరకు తన రక్తాన్ని చిందించి మీరు కొత్తగా జన్మించాలి, తిరిగి పుట్టాలి అని చెప్పిన ప్రభు యొక్క స్వభావాన్ని మీరు కలిగి ఉంటున్నారా? పరిశీలించుకుందాం. తిమోతి అయితే ప్రభువును చూస్ చేసుకున్నాడు. యేసు ప్రభువుని తన రక్షకుడిగా అంగీకరించాడు. తల్లి అవ్వ బలవంతం చేసినట్టే లేదు, కానీ వారి యొక్క ప్రభావం ఆ బిడ్డ మీద పనిచేసింది. మీకు తెలుసండి, మన బిడ్డలు ఒక 8 సంవత్సరాల వయసు వచ్చే లోపే వారు చిన్నప్పటి నుంచి ఏది వింటున్నారో, ఎలాంటి స్వరాలు వింటున్నారో, ఎలాంటి మాటలు వింటున్నారో, ఏం చూస్తున్నారో అది వారి మీద చాలా ప్రభావితమై వారి యొక్క క్యారెక్టర్గా మారిపోద్దంట, వారి స్వభావంగా మారిపోద్ది. అందుకే చూడండి, తల్లిదండ్రులు కోపిష్ఠులైతే అదే స్వభావం బిడ్డలో చూస్తున్నాం. తల్లిదండ్రులు అబద్ధికులైతే అలాగే బిడ్డలు కూడా అబద్ధం చెప్పడమే చూస్తున్నాం. అందుకే బహు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంతగా మన బిడ్డల్ని మంచిగా పెంచాలని ఆశించినా మనం చిన్న వయసులో వారి మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తామో అది వారి మీద పనిచేస్తుంది. అందుకే ప్రభు వాక్యంలో రాయబడింది, బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. అమ్మ నాన్న స్వభావం కాదు, పితృపారంపర్యమైన స్వభావాలు కాదు, మనం సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని, నిజ దేవుడు ఒకడు ఉన్నాడని గుర్తించి బాలుడిగా ఒక వ్యక్తి, ఒక బిడ్డ ప్రభువుని తన రక్షకుడిగా అంగీకరించినప్పుడు అతడు దీవించబడతాడండి, అతడు వర్ధిల్లుతాడు. తిమోతికి ఒక 22 సంవత్సరాల వయసు వచ్చే లోపలికే ఆయన పెద్ద బిషప్ లాగా అయిపోయాడు. ఆయన నమ్మి అనేకమైన పరిచర్యలు పౌలు తను కష్టపడి సంపాదించిన పరిచర్యలన్నీ, కన్నీటితో సంపాదించిన ఆత్మలన్నింటినీ అతనికి అప్పచెప్పగలిగాడు. మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. మన బిడ్డల హృదయాలలో మనం ఏం విత్తుతున్నాం? విశ్వాసాన్ని విత్తుతున్నామా? ప్రార్థన మాదిరిగా ఉంటున్నామా? మన బిడ్డల జీవితాల్లో దైవుని భయమును విత్తుతున్నామా? దేవుని మీద ఆశ కలిగినట్లుగా ప్రవర్తిస్తున్నామా? తప్పక వాళ్ళు అప్పుడు దీవించబడతాడు ఖచ్చితంగా. ఒకవేళ మీ నాయన తాగుబోతైతే, మీ అమ్మ దూషించే స్త్రీ అయితే నువ్వు అలాగే ఉండాలని లేదు. యవన సహోదరి బిడ్డలారా, నువ్వు యేసు దగ్గరికి వెళ్ళి, నాయన ఐ డోంట్ వాంట్ మీ టు బీ లైక్ మై ఫాదర్, ఐ డోంట్ వాంట్ బి ఎ లయర్. నేను అబద్ధకుడిగా ఉంటాను, నాకు ఇష్టం లేదు. నేను సిగరెట్లు దాగా ఓడిగొట్టే ఇష్టం లేదు. నేను బ్రాంతి విస్కీలు దాగి ఉండటానికి ఇష్టం లేదు. మా అమ్మలాగా నేను జగడగొండిగా ఉండటం ఇష్టం లేదు. ప్రభా, నీలాగా ఉండాలని ఆశపడుతున్నాను. నా స్వభావాన్ని మార్చు, నీ రక్తాన్ని చిందించి నా పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించను నువ్వు ప్రార్థిస్తే అద్భుతంగా దుస్తులుగా ఉన్న వారి బిడ్డలు కూడా ఇవాళ
పరిశుద్ధులుగా దేవునికి ఇష్టలుగా ఉండడం చూస్తున్నాం. ఒక బిడ్డకు వయస్సు ఊహ తెలిసే వరకు తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది, కానీ నీకు ఊహ తెలిసిన తర్వాత ఏది తప్పు ఏది కాదని తెలిసిన తర్వాత నీ అంతటి నువ్వు చూస్ చేసుకో. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి చూడు. సమాధాన సంతోషాలతో వర్ధిల్లుతో దీవించబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో వారిని కనికరించు. ప్రతి కుటుంబంలో ఆయన వ్యర్థ ప్రవర్తన నుంచి మమ్మల్ని విడిపించి క్రీస్తు రక్తంలో కడగబడిన వారిమై శుద్ధులమై నీకిష్టలుగా బ్రతుకుటకు సహాయం ఇచ్చాయి. మా పితరుల పాపముల కొరకు దానియేలు వలె కూర్చుండి పశ్చాత్తాపడుటకు, నెహెమ్యా వలె ఒప్పుకొని విడిచిపెట్టుటకు తండ్రి, మా బిడ్డల ఒడిలోనికి మా దోషములు రాకున్నట్లుగా మా పాపములను నీ పట్టుకొని నీ సిలువ యొద్ద వదిలిపెట్టుటకు సహాయం చేయి. మా బిడ్డలు దీవించబడాలని, బిడ్డలు ఆశీర్వదించబడాలని, క్రీస్తుయేసుకు కలిగిన స్వభావం కలిగి బ్రతకాలని ఆశించుటకు ప్రార్థించుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పక జవాబిస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలిపి ప్రతి ధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళు, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ రినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచున్నట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో, ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు
సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మనం చూడటానికి ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. ముంబై మహానగరంలో ఉన్న తెలుగు వారికి, హిందీ వారికి, తమిళ వారికి, మలయాళీ వారికి శుభవార్త. ప్రభుత్వమైతే అక్టోబర్ 30వ తారీఖు గోరెగాన్లోను, అలాగే అక్టోబర్ 31వ తారీఖు ధారావిలోను 1 డే గెట్ టుగెదర్లను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రోజు అనుదిన ధ్యానం ద్వారా, అలాగే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. ముంబైలో మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నా మీకు అనుకూలంగా ఉండడం కోసం ఈసారి 2 స్థలాల్లో, గోరెగాన్ ఈస్ట్లోను, అలాగే సయాన్ ధారావిలోను 2 చోట్ల 30వ తారీఖు 31వ తారీఖు అక్టోబర్ నెలలో సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ 1 మీటింగ్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని పిలుచుకొని కుటుంబ సమేతంగా రండి. దేవుడు తన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రతి కీడు నుండి మనల్ని తప్పించినట్లు, ప్రతి అనారోగ్యం నుండి మనల్ని స్వస్థపరచినట్లు, ప్రతి సమస్య నుంచి మనల్ని పరిష్కరించినట్లు ప్రభు మన కొరకు చేసిన శిలువ యాగము ద్వారా కలిగే సంపూర్ణ దీవెన పొందుటకు ఆశతో రండి, విశ్వాసముతో రండి. మనందరం దేవుని సన్నిధిలో అద్భుతాలను అనుభవిద్దాం. మీకు ఏది అనుకూలమో అక్కడికి రండి. 2 స్థలాలకి వచ్చి సంపూర్ణమైన దీవెనలు పొందండి. ఈ విషయాలే మీకు వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు షేర్ చేయబడతాయి, మీరు నోట్ చేసుకోవచ్చు. ఇదిగో అడ్రస్ వివరాలు. గోరెగాన్ ఈస్ట్లోని చిరునామాను గమనించండి. ప్రజ్ఞ బోధిని స్కూల్ హాల్, జేపీ నగర్, బిహైండ్ సోనల్ అపార్ట్మెంట్స్, నియర్ పోస్ట్ ఆఫీస్, గోరెగాన్ ఈస్ట్, ముంబై. అక్టోబర్ 30వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే అక్టోబర్ 31వ తారీఖు చిరునామా గుర్తించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్ ధారావి, ముంబై. ఇంకా మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి, లేక 9100100099 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, మీకు రిప్లై ఇస్తారు. లేదా మీరు 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఎదురు చూద్దాం. ఈ అంచె దినాల్లో ప్రభు ఇచ్చే కృపలను పొందుకొని ఆయన ఆశీర్వాదాలతో ఆనందిద్దాం. తప్పకొస్తారు కదా.